నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మేనిఫెస్టేషన్స్ మీరు కూడా చెప్తూ ఉంటారు చాలా వరకు. ఇట్లా మేనిఫెస్ట్ చేసుకోవాలి, మేనిఫెస్టేషన్ పవర్ ఎలా ఉంటుంది అనేది చాలా సార్లు చెప్పారు. అయితే మేనిఫెస్టేషన్స్ అసలు పనిచేయట్లేదండి. మేము ఏదో చెప్తూ మీరు చెప్పింది ఏదో మేము చదివేస్తున్నాం కానీ అవి మాత్రం మాకు పని చేయట్లేదు అని అంటే దానికి ఏంటండి అవినాష్ గారు ఆన్సర్? కొన్ని మేనిఫెస్టేషన్స్ కొంతమందికే పనిచేస్తాయి. ఎందుకు అలాగా? వాళ్ళని నమ్ముతున్నారు. మీరు చాలా మేనిఫెస్టేషన్స్ వినుంటారు. స్విచ్ వర్డ్స్, మేజర్ కీవర్డ్స్, లేకపోతే మీరు మనసులో ఏదైనా గట్టిగా అనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా ఊహిస్తున్నారు, కానీ ఒక్క విషయం బాగా గట్టిగా నమ్ముతారు, లేకపోతే ఒక్క స్విచ్ వర్డ్ ఇది అవుతుంది అని నమ్ముతారు. యాక్చువల్గా అదే అవుతుంది. మనం వర్డ్ కు ఉన్న పవర్ కంటే మన నమ్మకానికి ఉన్న పవర్ ఎక్కువ. మనం ఏదైతే నమ్ముతున్నామో ఇన్హరెంట్ గా మనం పై బర్త్ నుంచి కొన్ని నమ్ముతాము, ఆ స్విచ్ వర్డ్ కరెక్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు అది జరుగుతుంది. లేదండి మేము నమ్మకంగానే చేస్తున్నాం అయినా వర్కౌట్ అవ్వట్లేదంటే? నమ్మకంగా చేయడం కాదండి, చిన్నప్పటి నుంచి నమ్మకం ఉండాలి దాని మీద. చిన్నప్పటి నుంచి ఏంటి? ఎప్పుడు పరిచయం అయితే అప్పటి నుంచి ఉంటది కదా. స్విచ్ వర్డ్ అనేది నాకు ఇలాంటి అమ్మాయి వస్తుంది అని నమ్మకం ఉంటుంది ఒకటికి. వాడు ఎప్పుడైతే యాక్టివేషన్ చేసుకుంటాడో, ప్రేమ యాక్టివేషన్, లవ్ డివైన్, వాడికి అలాంటి అమ్మాయి వస్తుంది. వాడికి చిన్నప్పటి నుంచి నమ్మకం ఉంది అలాంటి అమ్మాయి వస్తుందని. ఇప్పుడు మీకు దేని పట్ల నమ్మకం ఉంది, ఎలాంటి నమ్మకం ఉంది, కరెక్ట్ దానికి దగ్గర ఉన్న కీవర్డ్ వస్తే అది యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ విషయం అంతా నమ్మకంది. ఇప్పుడు మీరు నాకు ఒకసారి చెప్పారు, ఏదో పెళ్లి చేసుకుంటారంటే ఏదో కలర్ చీర చెప్పారు, గుర్తుందా మీకు? అదే కలర్ చీర చేసుకున్నారు పెళ్లి. నేను ఎట్లయితే విజువలైజ్ చేసుకున్నాను అట్లనే జరిగింది కదా. అది మీరు గట్టిగా విజువలైజ్ చేసుకున్నారు కాబట్టి అది జరిగింది. అలా అని చెప్పేసి మీరు కొన్ని మనం అనుకుంటాం, విజువలైజ్ చేసుకుంటాం, అవ్వవు. కొన్ని అవ్వవు. ఎందుకు అవ్వవు మరి? ఎందుకు అవ్వవు అంటే మీరు నిజంగా అంత గట్టిగా అనుకోలేదు. ఆ నమ్మకం అండ్ కాన్స్టెంట్ గా అనుకోకపోవడం మీద ఏమైనా ఉంటుందా? కాన్స్టెంట్ గా అనుకోవాలి. ప్లస్ చిన్నప్పటి నుంచి నాకు పెళ్లి అవుతాయి, చీర వేసుకోవాలని కొంతమందికి ఉంటది, మీకు ఉండుంటది ఎక్కడో లోపల. మీరు ఎక్కడో సినిమాలో చూసి, లేకపోతే ఎక్కడో ఎవరో మనుషుల్ని చూసి అది ఇన్స్పైరేషన్ ఉంటది. అది ఎప్పుడైతే మేనిఫెస్ట్ చేశారో ఇమ్మీడియట్ గా జరిగింది. పాయింట్ ఏంటంటే మనకు ఏ నమ్మకాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి అనేది ఇంపార్టెంట్. లోతుల్లోకి వెళ్ళాలి. ఏదైనా సక్సెస్ ఎందుకు అవుతుంది అంటే లోతుల్లోకి వెళ్ళినప్పుడే. చెట్లుకి రూట్స్ లేకపోతే పడిపోతుంది కదా. రూట్స్ ఉంటే ఆ లోపల అన్ని గట్టిగా పట్టుకుంటేనే కదా చెట్టు నుంచునేది. ఇప్పుడు మీ కోరిక నుంచోవాలన్నా కూడా అంత చెట్టు అంత అవ్వాలంటే రూట్స్, వేర్లు గట్టిగా ఉండాలి. సో ఏదైనా ట్రస్ట్, ముందు నమ్మండి. బిలీవ్, మేక్ బిలీవ్. ముందు బిలీవ్, తర్వాత యూనివర్సిటీ మేక్ బిలీవ్. కాబట్టి ఫస్ట్ మన నమ్మకాన్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. కాబట్టి స్ట్రెంగ్త్ కోసం ఒక కీవర్డ్ చెప్తా. అంటే ఈ నమ్మకాన్ని ఇప్పుడు నమ్మటం ఎట్లాగో మాకు తెలియట్లేదు, మేము నమ్ముతున్నామని అనుకుంటున్నాం కానీ నమ్మలేకపోతున్నాం అనుకునే దానికి స్విచ్ వర్డ్ చెప్తారా? చెప్తా. ఈ స్విచ్ వర్డ్ చెప్పే ముందు కూడా ఇంకో మాట. కెరియర్, హెల్త్, మానవ సంబంధాలు. మీకు దేని నుంచి డబ్బులు వస్తాయని మీకు చిన్నప్పటి నుంచి ఉంటుంది. మానవ సంబంధాల నుంచి డబ్బులు రావచ్చు, కెరియర్ త్రూ డబ్బులు రావచ్చు, హెల్త్ త్రూ డబ్బులు రావచ్చు. కొంతమంది అనుకుంటారు యోగా సెంటర్ పెడితే నాకు డబ్బులు వస్తాయి అనుకుంటారు, చిన్నప్పటి నుంచి యోగా చేస్తూ ఉంటారు. కొంతమంది మానవ సంబంధాలు జస్ట్ ఒక రిఫరెన్స్, ఒక ఇన్సూరెన్స్, ఒక నెట్వర్క్ టూరిజం, ఇలా డబ్బులు వస్తాయి. కొంతమంది కెరియర్, నేను ఇంత పెద్ద పోస్ట్కి వెళ్తాను, ఇది చేస్తాను అని. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ అన్నిటికీ నమ్మకం. ఈ నమ్మకం అనేది మీకు దేంట్లో ఉందో ఆ కీవర్డ్ వాడండి అంట. దాంట్లో నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీకు మానవ సంబంధాల మీద చిన్నప్పటి నుంచి నమ్మకం ఉంది, బాగా ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా మానవ సంబంధాల మీద బాగా మాట్లాడగలుగుతారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, అప్పుడు నాకు మానవ సంబంధాల త్రూ డబ్బులు వస్తాయి అని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఏదో ఒక ఫ్రెండ్ వచ్చి డబ్బులు ఇచ్చిపోతాడు, లేకపోతే ఏదో ఒక నేను ఇన్సూరెన్స్ చేయించేస్తాను, అలా ఆ జోన్లో మేనిఫెస్టేషన్ చేసుకోండి. కానీ అన్నిటికీ మనకున్న నమ్మకం ఉంది కదా, ఒక నమ్మకం బేస్ పాయింట్ ఉంది కదా, దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, బలోపేతం చేయడానికి, అంటే సింపుల్ గా మూలాధార చక్రాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి అనుకోవచ్చు. దాని కీవర్డ్ ఉంది. ఫస్ట్ అయితే మనం తోపు అనుకోవాలి. ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్. ఫస్ట్ ఇది ఫీల్ అవ్వండి. ఇది కీవర్డ్ కాదు, ఇది ఫీల్ అవ్వండి. ఎవడనుకుంటున్నావురా, నా గురించి ఏమనుకుంటున్నావురా నువ్వు? ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్,
ఐఎమ్ ద బెస్ట్. షారుఖ్ ఖాన్ చూడండి, ఎప్పుడు చూడండి ఐఎమ్ ద బెస్ట్ అంటాడు. దెర్ ఈజ్ నో వన్ లైక్ మీ అంటాడు. చూడండి చాలా ఇంట్రెస్ట్ అంటాడు, ఐఎమ్ ద బెస్ట్ అంటాడు. ఐఎమ్ సెకండ్ టు నన్ అంటాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ ఫస్ట్ మనం గట్టిగా నమ్మాలి. మనం తోపు తురుమురా బాయ్, మేము ఇంతే అండి, ఏదో మీ దయ వల్ల బతుకుతున్నాం, ఇది చాలా మంది అంటుంటారు, మీ దయ వల్ల బతుకుతున్నాం, ఏదో మాదిరి చిన్న జీవితాలు, ఇలా అస్సలు చెప్పొద్దు. ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్, షారుఖ్ ఖాన్ లెవెల్కి వెళ్తావు. ఫస్ట్ అది అనుకున్న తర్వాత 10 మందికి చెప్పు, ముందు డిక్లేర్ చేయి, అరే మేము తోపు తురుమురా బాయ్ అని. నిజంగా నాకు కూడా రేపు ఏదైనా కావాలంటే నేను కూడా ఫస్ట్ వచ్చి 10 మందికి డైరెక్ట్ చెప్తా. నాకు అవసరం లేదు, ఏం చేయట్లే, అవసరం అన్నప్పుడు నేను చెప్తా ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్, చూడరా బాయ్ వచ్చే 3 నెలల్లో చూడు అని చెప్తా. మేనిఫెస్టేషన్ చేసుకునేటప్పుడు ఇదంతా చేయాలి, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాలి, వచ్చే 3 నెలల్లో చూడరా అని చెప్పాలా. అవసరం లేనప్పుడు కూల్గొండు, హ్యాపీగా నిద్రపో, మంచిగా లంచ్ టైంలో రోజు కూల్గా నిద్రపో. అవసరం ఉంది కదా ఇప్పుడు ఏదో అవసరం రావచ్చు మనిషికి, చెప్పలేము, ఫ్యామిలీ అన్నాక అవసరం ఉంటుంది. సో అప్పుడు ఆ నమ్మకం కోసం మనం వాడే కీవర్డ్ ఫిడూషియా. ఫిడూషియా స్పెల్ చేయరా? FIDUCIA. ఫిడూషియా అంటే ట్రస్ట్, అంటే నమ్మకం. ఫస్ట్ ఈ కీవర్డ్ అనేది గట్టిగా చెప్తే మీ చుట్టుపక్కల ఫస్ట్ మిమ్మల్ని నమ్మడం మొదలు పెడతారు. మిమ్మల్ని నమ్మిన తర్వాత ఇప్పుడు ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ అంటే పోరా పుస్కి అంటారు చాలా మంది. ఫస్ట్ నమ్మకం ఏర్పరచుకోవాలి. ఫిడూషియా 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 అని చెప్తే 10 మంది నమ్మడం మొదలు పెడతారు. ఫస్ట్ మనలో సీరియస్నెస్ వస్తుంది, జనాలు చూసి నమ్ముతారు. తర్వాత అప్పుడు ఐ ఆమ్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ అని గట్టిగా నేను డిక్లేర్ చేస్తా. చూడరా 3 నెలలు నేను కారు కొనబోతున్నాను అని చెప్తా, అది మేనిఫెస్ట్ చేస్తా. సో ఫిడూషియా అనే వర్డ్ వల్ల డెఫినెట్ గా నమ్మకం పెంపొందించుకోవటం, కానీ ఆ పరిస్థితులు అనుకూలించే పరిస్థితి కూడా ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మీకు 2 కోట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫిడూషియా 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 ఒక నమ్మకం ఏర్పాటు చేసుకున్నా. అట్లా అది సీరియస్గా అట్లా నేను ఇట్లా చెప్తూ ఉన్నాను అనుకోండి, నాకు ఒక నమ్మకం వచ్చేస్తుంది మీ మీద, 2 కోట్లు మీకు రాబోతున్నాను అనుకుంటూ ఉండాలి. ఫిడూషియా ఫిడూషియా నమ్మకం. పద్మిని గారు చేయగలుగుతారు, పద్మిని గారు టాలెంట్ ఉంది, పద్మిని గారు కొన్ని రోజుల్లో CEO అవబోతున్నారు. చూడండి జనవరిలో పద్మిని గారికి CEO ఆఫర్ వస్తుంది. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పా. అవును, ఆ ఫిడూషియా అనే వర్డ్ కాన్ఫిడెన్స్ వచ్చింది, మామూలుగా చెప్పలేదు. ఇప్పుడు బల్ల గుద్ది చెప్పాను. ఆ ఫిడూషియా అంత పవర్ ఇన్కల్కేట్ చేస్తుంది. అంటే మేనిఫెస్టేషన్ చూడండి, మనిషి సీరియస్ అయిపోయి, విజువలైజేషన్ సీరియస్ అయిపోయి బల్ల గుద్దుతున్నాడు అంటే అంత సీరియస్ గా అనుకుంటే అయిపోతుంది. నిజంగా అంటే మీ గురించి అంత సీరియస్ గా చేయాలి. ఎవరి గురించి వాళ్ళు, మీ హస్బెండ్, మీ భర్త కూడా చేసుకోవచ్చు. అవును, నేను 2 నిమిషాలు చేశాను, మీ భర్త 1 అవర్ చేయొచ్చు. మీ ఫ్రెండ్ ఎవరు, మీ మదర్ ఉన్నారు, ఒక 5 అవర్స్ చేయొచ్చు. ఎవరో ఒకరు నమ్మి అనుకుంటే నిజంగా జరుగుతాయి. దీన్ని ఇట్లా ప్రొనౌన్స్ చేయటం కూడా, అంటే కంటిన్యూస్ గా దీన్ని అనుకోవటం కూడా, ఫిడూషియా ఫిడూషియా అనుకోవటం వల్ల కూడా వర్క్ చేస్తుంది. ఎనర్జీ లెవెల్ తాను అలా. ఇప్పుడు నేను ఎట్లా ఫిడూషియా 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 ఇట్లా ఒక నమ్మకంతో, ఒక ఊపు అంటారు కదా, మామూలుగా చెప్పడం వేరు. మీరు కొంటారండి, శంకర్పల్లిలో మంచి విల్లాలు అమ్ముతారు, మీరు 3 BHK కొంటారు అనుకోవడం వేరు, కాన్ఫిడెంట్ గా అనుకోవడం వేరు కదా. మనం కూడా సిగ్నల్స్ అందిస్తున్నాం ప్రపంచానికి, గట్టిగా చెప్తున్నాం. దేవుడు కూడా వింటాడు. అరే విష్ణుమూర్తి కూడా రెడీగా ఉంటారు వినడానికి. నువ్వు కూడా గట్టిగా చెప్పు. శ్రవణ శక్తి అంటారు కదా, విష్ణుమూర్తి తీవ్రంగా ఉంది, అతనికి అంత శక్తి ఉన్నప్పుడు నువ్వు కూడా గట్టిగా చెప్పు. సో ఇట్లా మాకు మేనిఫెస్టేషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే నమ్మకం లోపం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ అవ్వట్లేదు, ఏం చేసినా అవ్వట్లేదు అనుకుంటే ఫిడూషియా ఇస్ ద వర్డ్ ఫర్ ద సక్సెస్ అని చెప్తున్నారు. ఒకటి. ఇంకోటి లాస్ట్ పాయింట్, మీకు మీ మీద లేదనుకోండి, మీకు మీద డౌట్ ఉంది, మీ మదర్ లేకపోతే మీ హస్బెండ్, మీ ఫ్రెండ్, ఎవరికైతే మీ మీద నమ్మకం ఉందో, ఎనీవన్ హూ థింక్స్ యు ఆర్ రియల్లీ టాలెంటెడ్, వాళ్ళ చేత చేయండి. ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు చేస్తే బాగుంటుంది. మీకు మీ మీద నమ్మకం ఉంటే ఓకే, లేదంటే మీ మీద నమ్మకం లేదు. కొంతమంది డౌన్ ఉంటారు కానీ నిజంగా టాలెంట్ ఉంటుంది లోపల, కానీ వాడికి నమ్మకం ఉండదు, గుర్తించడు. అలాంటప్పుడు వేరే మనిషి చేస్తే కూడా వర్కౌట్ బాగుంటుంది. ఫిడూషియా ఫిడూషియా ఎన్నిసార్లు అంటే కాదు, ఒక ఊపితే చెప్పాలి, అది ఒక బల్ల గుద్ది చెప్పాలి. ఎన్నిసార్లు లెక్క కాదు, ఇంకా ఎన్నిసార్లు చెప్పగలనా ఫీల్ అయ్యి చెప్పాలి. అది దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ యాక్చువల్లీ. మీ విషయంలో కూడా చెప్పాను కదా, మీ పెళ్లి విషయంలో లేకపోతే ఏ అమ్మాయి పెళ్లి విషయంలో అయినా
ఎంత గట్టిగా అనుకుంటా చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.